వీడిని ఎందుకు తీసుకొచ్చిందంటే ఇప్పుడు వీనికి ముందట వీడు పాపం వరంగల్లో ఒక పోస్టర్స్ వరంగల్లో మొత్తం తీసుకొని అతికిస్తున్నాడు. వీడు నా చోటా ఫ్యాన్ వీడు. సో చోటా పటాకా అని చెప్పేసి వీడిది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. అందులో వీడు చెప్పుకుంటూ సోహెల్ అన్న నాకు చాలా ఇష్టం అది అని చెప్పేసి పోస్టర్స్ అది అతికిస్తూ ఉంటే వీడిని కింద బండ బూతులు వీడు ఎంతున్నాడు వీడు గింత అంత ఉన్నాడు వీడు. వీడిని కూడా తిట్టిర్రు కొంతమంది. ఏమ్రా వాడికి ఏంది సపోర్ట్ చేసి అరే ఏంద్రా అది ఇది వీడిని తిడితే పాప ఇటు స్క్రీన్ షాట్ తీసి నాకు స్క్రీన్ షాట్లు పెట్టిండు వీడు. ఎంత బాధగా అనిపించిందంటే వాడు ఏం చేసిండు వాడు చేసింది వీకి ఏం లేదు పాప. వాడు వెళ్ళి నా కోసం సపోర్ట్గా వాడు వెళ్ళి ఇంతోడాడు వాడికి వచ్చిన పైసలతోని వాడు పోస్టర్ వేసి పోస్టర్ డిజైనింగ్ చేసుకొని పెట్టిండు. సో ఏదైనా మాట్లాడాలరా? అవునా, ఒక మూవీ తీయడానికి ఒక ఆర్టిస్ట్తో పాటు ఒక 100 మంది కలిసి వర్క్ చేస్తే తప్ప ఒక మూవీకి ఒక మంచి అవుట్పుట్ అనేది రాదు. అలాగే మన బూట్కట్ బాలరాజు మూవీ మన సోహెల్ అన్నతో పాటు మన పాషాబాయ్ మన డైరెక్టర్ గారు అందరు కలిసి అన్ని టెక్నీషియన్స్ కలిసి మన బూట్కట్ బాలరాజు మూవీకి అయితే ఒక మంచి అవుట్పుట్ తెచ్చారనుకుంటున్నాను. ఇంకా మనం ట్రైలర్ చూస్తేనే ఖాళీ ఫుల్ పిచ్చెక్కిపోయింది. ఇంకా మూవీ అయితే కథ వేరుంటుంది అసలు మన సోహెల్ అన్నతోటి. ఓకే, థ్యాంక్ యూ. సో వీడు కూడా పాప ఎంతో సపోర్ట్ చేసిండు వరంగల్లో హనంకొండలో ఉంటూ. థ్యాంక్ యూ. అండ్ ఏం చేస్తున్నాం అంటే మనము ఈ ఓటీటీ వచ్చినప్పటి నుండి ఇంకా అందరూ రివ్యూస్ చూసి మూవీస్కి పోతున్నారు. అలా రివ్యూస్ చూసి మూవీకి వెళ్తలేరు. ఆ రివ్యూస్ కోసం చాలామంది అయితే కష్టపడుతున్నారు, వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్. కానీ మన బూట్కట్ బాలరాజు మూవీకి అయితే తప్పకుండా అందరూ థియేటర్స్లో వెళ్ళి అయితే చూడాలి. మన సోహెల్ అన్న ఈ మూవీ కోసం చాలా అంటే చాలా కష్టపడారు. ఇంకా ప్లీజ్ దయచేసి అందరూ రివ్యూస్ చూసి మూవీకి అయితే వెళ్ళకండి. ఈ మూవీకైనా కాదు ఏ మూవీకైనా ఓకేనా. జై సాల్ చికెన్ మటన్. రే ఎక్కడరా నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావురా? ఆ యాటిట్యూడ్ ఏమిటి, ఆ మాటలు ఏమిటి?